రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా, బాగున్నారా? ఈ ఆరోగ్యాలు బాగున్నాయా? ప్రతిరోజు ఈ వాగ్దానాలు చూసినవి మరలా ఒకసారి చూడండి. ఏ వాగ్దానాలు అయితే మిమ్మల్ని ఆదరిస్తూ చక్కగా మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయో అవి మీ నోటితో ఉచ్చరించండి, పలకండి. పదే పదే మీ ప్రార్థనలో, వ్యక్తిగతంగా మీ పని చేసుకుంటున్నప్పుడు, మీ ఉద్యోగంలో ఉన్నప్పుడు నోటితో ఉచ్చరించాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు అండి. నువ్వు ఎంత కష్టంలో, దుఃఖంలో, వేదనలో ఉన్నా ఆయన నీకు ఆదరణ కలుగ చేసే దేవుడు, నిజదేవుడు కనుక నీ హృదయంలో ఈ దినమే ఆయన్ని చేర్చుకున్నట్లయితే నీ పాపములన్నీ కడుగబడి ప్రభువులో నువ్వు స్థిరపడి ఆయన యందు మేలు పొందుకుంటావని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బట్టి ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాక్కు. అయితే ఈరోజు దేవుడు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డిన ముట్టునంట. నిన్ను ఒకవేళ ఎవరైనా టచ్ చేయాలని చూస్తే, ఎట్లా నిన్ను ఆర్థికంగా కృంగదీయాలని చూసినా, నిన్ను అవమాన పాలు చేయాలని చేసినా, ఒకవేళ నీకు చెడ్డ పేరు తేవాలని చూసినా, లేదా నిన్ను ఆరోగ్యపరంగా క్షీణింపచేసి అవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలా ఏ విధంగా చేతబడి, చిల్లంగితనం, ఇట్లా ఏ ప్రయోగాలు నీ మీద చేయాలని చూసినా, లేదా నీ పేరు చెడగొట్టాలని చూసినా, లేదా నీ మీద దుర్మార్గపు ఆలోచనలు, దుర్యాలోచనలు, దుష్టాలోచనలు చేస్తూ నిన్ను వెంటాడుతూ వేధిస్తూ ఉన్నటువంటి ఏ దురాత్మ సమూహములైనా సరే, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నిన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లేనంట. నిన్ను ఒకవేళ ముట్టాలని ఎవరు చూసినా సరే, అది అపవాదైన, మనుషులైన, ఆర్థిక స్థితిగతులైన, పరిస్థితులు కూడా మనకు ఒక్కొక్కసారి అనుకూలించవండి, అననుకూలంగా మారిపోతూ ఉంటాయి. ఏది నిన్ను టచ్ చేయాలని చూసినా ఆయనను ముట్టినట్టంట. మొదట నిన్ను ఒకవేళ నీకు ఏ స్ట్రగుల్ రావాలన్నా సరే, ఆయన ద్వారా నుంచి ఆయన్ని టచ్ చేయాలంట ముందు. ఎందుకంటే నీవు ఆయన రెక్కల్లో భద్రపరచబడి ఉన్నావు, ఆయన యొక్క సమూహంలో నువ్వు ఉన్నావు, ఆయన యొక్క ప్రొడక్షన్లో నువ్వు ఉన్నావు, ఆయన యొక్క ప్రిమిసెస్లో నువ్వు ఉన్నావు. కాబట్టి నిన్ను టచ్ చేయాలంటే మొదట ఆయన్ని టచ్ చేసి రావాలి. ఎందుకంటే నిన్ను ముట్టువాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లేనంట. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, అయా నీవు ఇచ్చిన ఈ వాగ్దానం మాకెంతో ప్రోత్సాహకరమయ్యా. ఈ లోకంలో భయంకరమైన శోధనలు, కన్నీరు, దుఃఖము, నష్టము, వేదన, పోరాటాలు, భయంకరమైనటువంటి అపవాది పడేసే నిందలు ప్రభా, ఇవన్నీ తట్టుకొని నిలబడటానికి నీవు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానం బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, మమ్మును ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టినట్టేనని నీవు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. అది పాపమైన, శాపమైన, మనుషుల దురాలోచనలైన, ఆర్థిక స్థితులైన, పరిస్థితులు తారుమారైపోతున్న, అననుకూల పరిస్థితులైన, వాతావరణం అననుకూలంగా ఉన్న ఏదైనా సరే తండ్రి, నిన్ను ముట్టిన తర్వాతే మమ్మల్ని ముట్టాలని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభా. అయ్యా, భారతదేశంలో స్థితిగతులన్నీ మార్చయ్యా. నీ సత్య సువార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి. అధికారులను మీరు దీవించండి, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి, ఆయా బహిరంగ సభలను మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ యొక్క తండ్రి సన్నిధిలో బహుగా గడుపుతున్న సేవకులను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాల చుట్టూ మీ కాపుదల ఉంచండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. భూతగాదాల నుంచి విడుదల దయచేయండి. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి అయ్యా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మాపై కొన్ని చల్లని చూపుంచండి అయ్యా. మమ్మును ముట్టువాడు నిన్ను ముట్టునని అయ్యా మేము నమ్ముచున్నాం ఈ వాగ్దానాన్ని ప్రభా. ఇది మాకు కూడా ఇస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని యేసయ్య అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.